తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో డాక్టర్లు సంస్కరణల వైపే మొగ్గు చూపారు. వైద్య రంగంలో సంస్కరణల కోసం గళం వినిపిస్తున్న హెల్త్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్యానెల్కు ఘన విజయం కట్టబెట్టారు. మొత్తం 13 స్థానాలకు ఎన్నికలు జరగగా అన్నిటినీ హెచ్ఆర్డీఏ ప్యానెల్ కైవసం చేసుకుంది. ఎన్నికల్లో హెచ్ఆర్డీఏతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల సంఘాలు పోటీ పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజిస్టర్ వైద్యులు బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల్లో అత్యధికంగా డాక్టర్ ప్రతిభాలక్ష్మి 7,007 ఓట్లను సాధించగా హెచ్ఆర్డీఏ అధ్యక్షులు డాక్టర్ మహేష్ కుమార్ 6,735 ఓట్లు సాధించారు. 13 స్థానాలను హెచ్ఆర్డీఏనే గెలుచుకున్న నేపథ్యంలో చైర్మన్ పదవి సంఘానికే దక్కుతుందని భావిస్తున్నారు. 13/13 హెచ్ఆర్డీఏ ప్యానల్ని గెలిపించినందుకు పేరున ప్రతి ఒక్క డాక్టర్స్కి, గవర్నమెంట్ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్ అండ్ పిఎస్సి డాక్టర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ఏదైతే మేము హామీలు ఇచ్చామో ప్రతి ఒక్కటి 5 ఇయర్స్లో మేము నెరవేరుస్తాము. ఆ దిశగా ఎప్పుడైతే మేము ఓటు తీసుకుంటామో ఆ రోజు నుంచే ఆ కార్యాచరణ ప్రకటిస్తాము. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్స్ 17 ఇయర్స్ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో హెచ్ఆర్డీ హెల్త్ కేర్ రీఫార్మ్ డాక్టర్ అసోసియేషన్ ప్యానెల్ ఈరోజు 13/13 యొక్క విజయాన్ని సాధించడం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఆర్డీఏ ప్యానెల్కి ఓటేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వైద్యునికి, సీనియర్ వైద్యులకు, మా జూనియర్ డాక్టర్లకు, ఐఎంఏ వైద్యులకు, గవర్నమెంట్ డాక్టర్లకు అందరికీ కూడా శిరస్సు మంచి పాదగ్రహం తెలియజేస్తూ ఏదైతే హెచ్ఆర్డీఏ మేనిఫెస్టో ఏదైతే ఎలక్షన్ ముందు మేము ఏదైతే పెట్టుకోవడం జరిగిందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని